తల్లి చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి మహిళల గౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ టీడీపీ అభ్యర్థి సానా సతీష్ అన్నారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో 11 మందికి రాజ్యసభ సభ్యత్వం కల్పించినప్పటికీ ఒక్క మహిళకైనా అవకాశం ఎందుకు ఇవ్వలేదని సతీష్ ప్రశ్నించారు. మహానాడు వేదికగా వచ్చే ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకు కేటాయిస్తామని ప్రకటించడంతో జగన్ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని విమర్శించారు. మహిళల సాధికారతపై టీడీపీ కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటామని సానా సతీష్ స్పష్టం చేశారు. రాజ్యసభ అభ్యర్థుల గురించి ఒక అబద్ధపు పత్రికలో మహిళలకు స్థానం ఇవ్వలేదు అని రాయటం చాలా ఆశ్చర్యకరం వేసింది. ఆ పత్రిక ఓనరు గత 5 సంవత్సరాలుగా 11 మందికి రాజ్యసభ సభ్యులనిచ్చి ఒక్క మహిళకు ఇవ్వనోళ్ళు ఈవేళ ఇటువంటి కామెంట్ చేయటం ఆశ్చర్యకరంగా ఉంది. సొంత తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మహిళల గురించి మాట్లాడటం చాలా వెటకారంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. అదే మా తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్న మహానాడులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఇవ్వకపోయినా 33% మేము మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం అని చెప్పి క్లియర్గా రాజకీయ రిజర్వేషన్ గురించి వ్యక్తపరిచినప్పుడు మీరు దాన్ని సపోర్ట్ చేయటం కాకుండా మీ ఆలోచన ఏంటో కూడా చెప్పలేని పొజిషన్లో మీరుండి ఈవేళ మహిళలకు రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు అని చెప్పడం, ఏదో ఒక్కొక్కళ్ళ మీద ఒక రకంగా కామెంట్లు చేయటం మీ చేతకానితనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాయకుడు లోకేష్ గారు 33% మహిళలకు రిజర్వేషన్ ఇస్తారని మహానాడు సాక్షిగా తెలియజేశారు. దాని మీద మీ పార్టీ యొక్క స్టాండ్ ఏంటో మీరు తెలియజేయలేదు. మీరు మహిళలను మోసం చేద్దామనుకుంటున్నారా, లేక మేము చెప్పిన 33% మీరు సమర్థిస్తున్నారా? మీరు మీ వెర్షన్ తెలియజేయడానికి కూడా మీరు వెనకంజ వేస్తున్నారు. అదేవిధంగా మీరు మహిళల పట్ల మీకు ఏ విధమైన భావం ఉందో, మహిళల పట్ల మీకు ఏ విధమైన గౌరవం ఉందో, మీ తల్లిగారిని ఓడిపోయే వైజాగ్ సీట్లో నుంచోబెట్టినప్పుడు ఆవిడ్ని స్టేజ్ మీద ఏడుస్తా బయటికి వెళ్ళిపోయినప్పుడు పదవిలోని తీసినప్పుడు మీ చెల్లిగారిని మోసం చేసినప్పుడు ఇటువంటివన్నీ కూడా నీకు మహిళల మీద ఏ విధమైన గౌరవం ఉందనేది తెలుస్తుంది.